హైదరాబాద్ యూసఫ్గూడ ఎల్ఎన్ నగర్లో దారుణ హత్య చోటు చేసుకుంది. పాలమూరుకు చెందిన సింగోటం రామును గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. రామ్ ప్రైవేట్ పార్ట్స్ కట్ చేసి గొంతు కోసి అతి దారుణంగా హత్య చేశారు. సుమారు 10 మంది అటాక్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్, ఈ ఘటన గురించి పోలీసులు ఏం చెప్తున్నారు, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? మహబూబ్ నగర్ కొల్లాపూర్ ప్రాంతానికి చెందినటువంటి సింగోటి రాము హత్య ఇప్పుడు సంచలనం రేపుతుంది. నిన్న యూసుఫ్గూడలోని ఎల్ఎన్ నగర్లో రాము హత్య జరిగింది. అయితే రాము హత్యలో ప్రధానంగా మణి అనేటువంటి వ్యక్తిని కీలక నిందితుడిగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే నిన్ననే అతను హత్య చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఈ విధంగా మర్డర్ చేశానన్నట్టు కూడా మణి చెప్పాడు. అయితే ఈ మొత్తం మణి ఈ హత్యకు ఒక యువతిని ఉపయోగించుకున్నాడు. ట్రాప్ చేయడానికి ఒక యువతిని ఉపయోగించుకొని రాముని యూసుఫ్గూడకి రప్పించాడు. రాముకు ఫోన్ చేసినటువంటి యువతి యూసుఫ్గూడకి రమ్మనడంతో యూసుఫ్గూడకు వెళ్ళినటువంటి రాము పైన దాదాపు 10 మందితో కలిసి మణి అటాక్ చేసి మర్డర్ చేశాడు. మర్డర్ చేయడం కూడా అత్యంత కిరాతకంగా చేశాడు. మర్మాంగాలను కావచ్చు ఇవన్నింటినీ కట్ చేసి మరీ హత్య చేశాడు. అయితే సింగోటం రాముకి అలాగే మణికి మధ్య వ్యాపారాల్లో తగాదాలు ఉన్నాయనేది కూడా చెప్తున్నారు. 2020 నుంచే ఈ తగాదాలు ఉన్నాయి. అయితే రాము మొదట ఫిషర్ మ్యాన్గా ఉన్నాడు. ఆ తర్వాత ఆటో నడపడం, కారు నడపడం ఇవన్నీ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంత రాణించాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్ళాడు. ఒక ప్రధాన పార్టీలో చేరాడు. మహబూబ్ నగర్లో ఎంపీగా కూడా పోటీ చేశానంటూ కూడా ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. స్థానికంగా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి యూసుఫ్గూడలో ఒక అమ్మాయితో రెగ్యులర్గా కూడా అక్కడికి వెళ్ళి కలుస్తూ ఉండేవాడు అనేది పోలీసు నుంచి వస్తున్నటువంటి సమాచారం. మరి ఆ యువతిని ఉపయోగించుకొని ట్రాప్ చేసి అక్కడికి పిలిపించుకున్న తర్వాత మణి అనే వ్యక్తి ఈ విధంగా అటాక్ చేశాడు. సో ఇప్పటికే రాముకి ఒక వివాహం జరిగి అతనికి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా కూడా మహబూబ్ నగర్లోనే ఉంటారు. కానీ రాము మాత్రం ఇక్కడ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు కాబట్టి ఇక్కడికి వస్తూ ఉంటాడు. సో అతని కదలికలు ఇవన్నీ కూడా వాచ్ చేసినటువంటి మణి ఒక యువతిని ఉపయోగించుకొని అతన్ని ట్రాప్ చేసి ఈ విధంగా మర్డర్ చేశారనేది కూడా తెలుస్తుంది. సో దీనిపైన ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది దీనికి సంబంధించి.